అండ్ ఇది పూజ మందిరు అండ్ ఈ గుమ్మం టేకే అండ్ అట్లాగే ఈ పక్కన చూడండి ఇది కూడా టేకే అండ్ ఈ పక్కన ఇచ్చిన మెయిన్ డోర్ కూడా టేకే. మొత్తం 3 గుమ్మాలు కూడా టేకే ఇచ్చారు ఇక్కడ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 2 హౌసెస్ అనేవి సేల్కి అయితే వచ్చాయి. ఈ 2 కూడా వెస్ట్ ఫేసింగ్ ఇల్లులే. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇల్లులు అనేవి 2 కూడా ఇంచుమించు ఒకేలా అయితే ఉంటాయి. సో ఎవరికైనా కూడా మంచి స్పేషియస్గా ఉండాలి, బెడ్రూమ్స్ కానీ హాల్స్ కానీ ఇలా మంచి స్పేషియస్గా ఉండాలి అండ్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి నియర్ బై చూస్తున్నాము అనుకున్నట్లయితే కనుక తప్పకుండా తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ వీడియోలో కూడా చెప్తాను. సో పూర్తి వరకు చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి 181 గజంలో అయితే ఉంటుంది. అంటే 3.79 సెంట్స్ వరకు వస్తుంది. ఇదంతా కూడా 26x63 కొలతలతో అయితే ఉంటుంది. స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా తీసుకున్నారు అండ్ నార్త్ సైడు అండ్ ఈస్ట్ సైడు సౌత్ సైడు టోటల్ 3 పక్కల మనం చూసుకున్నట్లయితే కనుక ప్లేస్ అయితే ఉంటుంది దీనికి. ఫ్రంట్ వాల్ మొత్తం టైల్స్ యూజ్ చేసుకున్నారు వీళ్ళు అండ్ నార్త్ సైడ్ ప్లేస్ అయితే కామనే. పదండి ఒకసారి లోపలికి వెళ్దాం. ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఈ డోరే కాదు, ఇక్కడ ఇచ్చిన మెయిన్ డోర్ టేక్ డోర్ కాదు, లోపల ఇచ్చిన డోర్స్ అన్నీ కూడా మనకి అవుట్ సైడ్ అన్నీ కూడా టేకే యూజ్ చేశారు. సో ఇది హాల్ ఫ్రెండ్స్. ఇది చాలా పొడవుగా అయితే వచ్చింది హాల్ మొత్తం అంతని. సో ఫ్రంట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక టీవీ యూనిట్ అయితే వస్తుంది. వుడ్ వర్క్ అనేది చేయలేదు ఇక్కడ. అండ్ ఈ పక్కన గుమ్మం ఒకటి ఒక విండో వచ్చింది నార్త్ సైడ్ అది. అండ్ ఇలా మనం లోపలికి వచ్చాం కదా, లోపలికి రాగానే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుంది. అది చిల్డ్రన్స్ బెడ్రూము. సో ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి రాజమండ్రి రాజువోల్లో అయితే ఉండడం జరిగింది. సో రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా కూడా ఒక 10 నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు. కాకినాడ వెళ్ళే మెయిన్ హైవే రోడ్ ఉంటుంది చూసారు కదా, హైవే రోడ్కి దగ్గరలోనే ఒక లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది. 33 ఫీట్ రోడ్స్ అయితే ఉంటుంది లేఅవుట్ అనేది. గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. టోటల్గా 181 గజం అయితే వస్తుంది. పక్కన ఇల్లు ఇంకొకటి ఉందన్నాను కదా, అది 173 గజాలు అయితే వస్తుంది. 2 కూడా ఇప్పుడు మనం చూస్తున్న 2 ఇల్లులు కూడా వెస్ట్ ఫేసింగ్ ఇల్లులే. సో వుడ్ వర్క్ అనేది అయితే చేయలేదు వీళ్ళు. సో బెడ్రూమ్స్ 2 కూడా మంచి స్పేషియస్గానే వచ్చాయి. ఇంచుమించు ఇప్పుడు మనం చూస్తున్న బెడ్రూమ్స్ అనేవి 11x15 సైజులు అయితే ఉంటాయి. రూమ్స్ 2 కూడా మంచి స్పేషియస్గానే వచ్చాయి. సో దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తాను చూడండి. అండ్ స్విచ్చెస్ చూసుకున్నట్లయితే కనుక లెగ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఇది బాత్రూమ్ దీనికి ఇచ్చింది. సో ఇది 5x7 సైజ్ బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇందులో కమోడ్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు. ఏదన్నా తర్వాత కంపెనీ కస్టమర్ నచ్చింది కావాలి అనుకున్నట్లయితే కనుక పెడతామన్నారు. సో మనం రిటర్న్ మన హాల్లోకి అయితే వచ్చేసాము. ఇదంతా కూడా హాల్. ఇది ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను పదండి. సో చుట్టుపక్కల చాలా హౌసెస్ అయితే ఉన్నాయి అండ్ బయట 33 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. సో అది మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు అక్కడ కూడా. దీనికి ఆపోజిట్గానే గుమ్మం వచ్చేసింది. ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూము. సో లోపల రాగానే మనకి ఇక్కడ ఒక విండో కనబడుతుంది చూడండి. సో చూసారు, ఈ రూమ్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది. 11x13 సైజులోని. అండ్ ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక ఒక థీమ్ ప్యాటర్న్ తీసుకున్నారు ఇక్కడ. సో రైట్ సైడ్ మనకి ఈ పక్కన చూడండి అన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్స్ అయితే వచ్చేసాయి. సో దీనికి ఇచ్చిన బాత్రూమ్ చూపిస్తాను చూడండి. ఈ బాత్రూమ్ కూడా సేమ్ దానిలోనే ఉంది. రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు మనం ఏదైనా ఇంట్లో వాడలేని వస్తువులు ఉంటాయి చూసారా, అవి పెట్టుకోవడం కోసం స్లాబ్ అనేది వేశారు. పాత సామాన్లు ఏదైనా ఉంటే కనుక ఇక్కడ టాప్లో అయితే పెట్టుకోవచ్చు. పదండి ఒకసారి నేను మీకు పూజా మందిర్ ఉంది అండ్ అట్లాగే డైనింగ్ స్పేస్ కిచెన్ ఉంది, అవంతా చూపిస్తాను. టోటల్గా ఇదంతా కూడా 3.7 సెంట్స్ అయితే వస్తుంది. ఈ ఇల్లు పక్కన ఇల్లు 2 కూడా సేల్కున్నాయి. 2 కూడా ఇంచుమించు ఇదే విధంగా అయితే ఉంటాయి. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ ఇది ఇక్కడ మనం చూస్తుంది. అండ్ ఇది పూజా మందిరు అండ్ ఈ గుమ్మం టేకే అండ్ అట్లాగే ఈ పక్కన చూడండి ఇది కూడా టేకే అండ్ ఈ పక్కన ఇచ్చిన మెయిన్ డోర్ కూడా టేకే. మొత్తం 3 గుమ్మాలు కూడా టేకే ఇచ్చారు ఇక్కడ. అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే వచ్చేసింది.
మంచి స్పేషియస్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇంచుమించు మనం చూసుకున్నట్లయితే కనుక 11x10 సైజులో ఉన్నట్లుగా అయితే ఉంది. అండ్ టాప్లో అంతా కూడా స్టోరేజే. వుడ్ వర్క్ ఒక్కటి చేయలేదంతే, వుడ్ వర్క్ చేస్తే ఇల్లు అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో ఒకసారి నేను ఈ పక్కన కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇది ఈస్ట్ సైడ్ ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ప్లేస్ కూడా ఎక్కువగానే ఇచ్చారు. బోర్ కూడా వచ్చేసింది చూడండి, సబ్మెర్సిబుల్ ఉంటుంది. అండ్ అట్లా ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ కూడా తీసుకున్నారు. ఇది ఒక 8 అడుగులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పక్కన ప్లేస్ అనేది, ఈస్ట్ సైడ్ ఇది. అండ్ చుట్టూరు అన్నీ కూడా కొబ్బరి చెట్లు, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది మొత్తం ప్లేస్ అంతా కూడా ఇది. సో ఒకసారి దీనికి ఇచ్చిన కామన్ టాయిలెట్ అయితే చూపిస్తాను మీకు చూడండి. అండ్ అట్లాగే ఇది మొత్తం హౌస్ మొత్తం ప్రైస్ అనేది వీళ్ళు చెప్పడం అయితే కనుక టోటల్ అంతా కూడా 75 లక్షలు చెప్తున్నారు. 75 lakhs అయితే చెప్తున్నారు. సో ఇది మనకి కొంచెం మెయిన్ రోడ్డుకి దగ్గరలో అయితే ఉంటుంది. ప్రైస్ కూడా ఫిక్స్డ్ ఏం కాదు, 75 lakhs అన్నది తగ్గిస్తామని కూడా అంటున్నారు. ఇంట్రెస్ట్ ఉండి రాజమండ్రిలో చాలామంది అడుగుతున్నారు. సో రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఎవరైనా తీసుకుందాం ఈ రాజువోలు సరౌండింగ్స్లో అనుకున్నట్లయితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో ఇదంతా కూడా డైనింగ్ అండ్ అట్లాగే కిచెన్ ఇవన్నీ కూడా చూసాం కదా. పదండి ఒకసారి పైకి అయితే వెళ్దాం, పైన కూడా మీకు చూపిస్తాను. హాల్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా అయితే వచ్చింది ఇందులోని. ఇది 181 గజం అయితే ఉంటుంది. పక్కన ఇల్లు వచ్చేసరికి 173 గజం అయితే ఉంటుంది. రెండు కూడా మనకి ఇంచుమించు ఒకేలా అయితే ఉంటాయి. ప్రైస్ కూడా ఒకటే చెప్తున్నారు, 75 lakhs అనేది. హౌస్ తీసుకుందాం అనుకునే వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాం కదా, ఒక రోజు ముందు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. అండ్ మీది కూడా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా అనుకున్నట్లయితే కనుక వీడియో కింద ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అయితే కనుక సరిపోతుంది. సో రాజమండ్రి సరౌండింగ్స్ చాలామంది అయితే అడుగుతున్నారు. చాలా రోజుల తర్వాత అయితే పెట్టాము రాజమండ్రిలో హౌస్ అనేది. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ పైకి వచ్చేసాము. టోటల్గా ఒక 12 కాలమ్స్ అయితే వచ్చాయి. అన్నీ కూడా ఇంచుమించు 9x12 సైజ్ కాలమ్స్ వచ్చేసాయి. అండ్ వాటర్ ట్యాంక్ కూడా మనకి పెద్దగానే ఇచ్చారు. 1000 లీటర్ ట్యాంక్ అయితే తీసుకున్నారు ఇక్కడ. ప్లంబింగ్ అంతా కూడా ఆశీర్వాదే. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.